హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము బాటనీ ఎగ్జామ్లో ఇంటర్ పబ్లిక్ బాటనీ ఎగ్జామ్లో ఇంకా ఆల్మోస్ట్ 30 డేస్ ఉంది. ఈ 30 డేస్లో మనము 60 అవుట్ ఆఫ్ 60 మార్క్స్ స్కోర్ చేయడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. ఇందులో జనరల్గా స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ కావాల్సినటువంటి ఎలాంటి సొల్యూషన్స్ మనం ఇచ్చినట్లయితే ఈజీగా హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చో ఈజీగా మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏ లెవెల్లో ఉన్నా, ఇప్పటివరకు 10% సిలబస్ కవర్ చేసిన, 30% సిలబస్ కవర్ చేసిన, 40% సిలబస్ కవర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎలా చదవాలి, ఏ స్ట్రాటజీతో మనం చాలా ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మనకు ఆల్మోస్ట్ 30 డేస్ టైం ఉంది. ఈ 30 డేస్ టైంలో ఇంత సిలబస్ నేను ఎలా కంప్లీట్ చేయగలను, టూ మచ్ ఆఫ్ సిలబస్ ఉంది, చాలా తక్కువ టైం ఉంది, ఇంత తక్కువ టైంలో నేను కంప్లీట్ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయొచ్చు అనే ఒక డైలమాలో ఉంటారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, టూ మచ్ సిలబస్ అంటే ఇక్కడ మనం మొత్తం సిలబస్ చదవాల్సినటువంటి పని లేదు. సో ఫస్ట్ మనము 30 డేస్ టైం ఉంది కాబట్టి ఈ 30 డేస్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫస్ట్ మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైం హై వెయిటేజ్ ఉండేటువంటి చాప్టర్స్ గురించి మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనం హై వెయిటేజ్ ఉండేటువంటి చాప్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఫోకస్ చేస్తూ ఉంటామో అప్రాక్సిమేట్లీ మనం 80% ఆఫ్ ద సిలబస్ని చాలా తక్కువ టైంలో కవర్ చేయొచ్చు. ఈ 80% ఆఫ్ ద సిలబస్ని మనకు కవర్ చేయడానికి 20 డేస్ ఆఫ్ టైం పడుతుంది. రిమైనింగ్ 20% ఆఫ్ ద సిలబస్ని కవర్ చేయడానికి డిపెండింగ్ అపాన్ ద స్టూడెంట్ ఎబిలిటీని బట్టి ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ మన ఫోకస్ ఏంటి అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ని మనం కంప్లీట్ చేయాలి. సో మనకు బాటనీలో ఏ చాప్టర్లోంచి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, దాని తర్వాత అందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఇవ్వడం అనేది జరిగింది. అదే కాకుండా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ వీడియోలో ఏమి ఇచ్చారు, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్న వాటిని కూడా డిస్కస్ చేసాము. అవి కూడా చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఈ 30 రోజుల్లో ఎలా ప్లాన్ చేసుకొని చదవాలి అన్న విషయం ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే, వేర్ ఇస్ ద టైమ్ టు స్టడీ. కాలేజ్కి వెళ్తున్నాము, ఇంటికి వస్తున్నాము, అక్కడ చదువుతున్నాను, బట్ ఎక్స్ట్రా టైం ఎక్కడ ఉంటుంది? సో స్టూడెంట్స్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనకు 30 డేస్ టైం ఉంది. ఈ 30 డేస్ టైంలో కంప్లీట్గా స్టడీస్ కోసమే మీరు టైంని డివోట్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు 5 to 6 hours ఆఫ్ టైం అనేది ఎవ్రీ డే చదవడానికి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కాలేజ్కి వెళ్తూ ఉంటారు. 9 నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, 9 to 4 కాలేజ్ ఉంటుంది. సో ఒకవేళ ఎక్స్ట్రా స్టడీ అవర్స్ ఉన్నట్లయితే 9 to 6 అనేది మీకు స్టడీ అవర్స్. కాలేజ్లో మీరు 9 to 6 అనే టైం స్పెండ్ చేశారనుకోండి, ఇంకా మనకు ఎక్స్ట్రా టైం ఎక్కడ ఉంది చదవడానికి అంటే, ఈ 30 డేస్ మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే, సో మార్నింగ్ 4:30కి మీరు లేవగలిగినట్లయితే మార్నింగ్ 4:30 నుంచి ఫ్రెష్ అప్ అయ్యి 5 o'clock చదవడం స్టార్ట్ చేస్తే ఈ మార్నింగ్ అవర్స్ చాలా ప్రెషియస్ అవర్. మనం 1 అవర్లో చదివినామంటే మనము ఈ అమౌంట్ ఆఫ్ టైము, ఈ అమౌంట్ ఆఫ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎంత సీరియస్గా ఉంటుంది అంటే, ఈ 1 అవర్లో నార్మల్ డేలో మీరు 2 అవర్స్లో చదివేటువంటి సబ్జెక్ట్ని జస్ట్ 1 అవర్లో చదవచ్చు. సో మీరు 5 నుంచి ఇక్కడ మీరు 7:30 వీలైతే 8 వరకు మీరు కంప్లీట్గా స్టడీస్ మీదే ఫోకస్ చేశారంటే, అంటే కంప్లీట్గా 3 hours చదవకూడదు, జస్ట్ 1 hour చదవాలి. 1 hour చదివిన తర్వాత మీరు ఒక 5 minutes బ్రేక్ ఈ 5 minutes బ్రేక్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ మ్యాక్సిమం ఒక 1 hour వరకు ఫోకస్గా ఉంటుంది. సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. యాక్చువల్గా అయితే 30 minutes వరకు ఫుల్ కాన్సన్ట్రేషన్లో ఉంటారు, తర్వాత కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడు ఇది నార్మల్ డేలో. బట్ మీరు ఎర్లీ మార్నింగ్ అప్పుడే ఎనర్జైజ్డ్గా ఉంటారు, అప్పుడే ఫుల్ ఎనర్జీతో ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మీరు లేచిన వెంటనే మీరు
చదవడం స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఫోకస్ అనేది హై లెవెల్‌లో ఉంటుంది. ఈజీగా మీరు 1 అవర్ ఫోకస్ చేయగలరు. 1 అవర్‌లో 2 అవర్స్‌లో చదివేటువంటి సబ్జెక్ట్‌ని మీరు చదవగలరు. ఈ 1 అవర్ చదివాక ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. కాఫీ తాగడం గానీ, జస్ట్ అలా రిలాక్స్ అవ్వడం గానీ, మళ్ళీ ఈ రిలాక్సేషన్ తర్వాత మళ్ళీ ఇంకొక 1 అవర్ చదవండి. చదివిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక 1 అవర్ చదవండి. సో, మీరు 5-8 చదవగలిగినారంటే ఇక్కడ మీకు చూసారా 3 అవర్స్ టైం వచ్చేస్తది. 3 అవర్స్ టైం వస్తది. సో, ఇప్పుడు మీరేం చేస్తారు, ఒక 1 అవర్ మీరు ఫ్రెష్ అప్ అయిపోయి, మీరు కాలేజ్‌కి బ్రేక్‌ఫాస్ట్ చేసి కాలేజ్‌కెళ్ళిపోతారు. కాలేజు మీరు 5:00 వరకు లేదంటే 6:00 వరకు ఉన్నారనుకోండి. తర్వాత మీరు 6-7 వరకు రిలాక్సేషన్ అవ్వండి. 7 వరకు రిలాక్సేషన్ అయ్యేసి, ఇక్కడ మీరు 7:00 చదవడానికి కూర్చున్నట్లయితే 7-10 వరకు. సో, టోటల్‌గా మీకెంత ఉంటుంది? 3 అవర్స్ టైం ఉంటుంది. సో, మార్నింగు మీకు 3 అవర్స్ స్టడీకి సరిపోతది. అట్ ద సేమ్ టైమ్ నైట్ టైము మీరు 3 అవర్స్ స్టడీ. అంటే టోటల్‌గా మీకు స్టడీ అవర్స్ ఎంతొస్తాయి? 6 అవర్స్ వస్తాయి. జస్ట్ ఒక 30 డేస్. ఈ 30 డేస్ మీరు ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఈ 6 అవర్స్‌లో మీరు ప్లాన్ చేసుకోవాలి. 6 అవర్స్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్‌లో అయితే మీరు ఎక్కువగా వీక్‌గా ఉన్నారో ఆ సబ్జెక్ట్‌కి మీరు ఎక్కువ టైము అలాట్ చేయండి. రిమైనింగ్ సబ్జెక్ట్‌కి కొంచెం తక్కువ టైం అలాట్ చేయండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా గుర్తుపెట్టుకోండి, ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి మీరు అట్లీస్ట్ 1 అవర్ అనేది టైం స్పెండ్ చేయాలి. లేకపోతే ఒకరోజు 2 అవర్స్ ఒక సబ్జెక్ట్‌కి స్పెండ్ చేయండి. నెక్స్ట్ డే ఆల్టర్నేట్ డేస్‌లో ఆ సబ్జెక్ట్‌ని రివైజ్ చేయండి. ఈ విధంగా మీరు టైంని అలాట్ చేసుకొని 30 డేస్ చదివినట్లయితే ప్రతిరోజు 6 అవర్స్ టైం వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ కాలేజ్ అవర్స్. ఈ 6 అవర్స్ ఇంటూ 30 డేస్ అన్నట్లయితే మీకు అప్రాక్సిమేట్లీ 180 అవర్స్ ఆఫ్ టైం వస్తుంది. మీ ఎంటైర్ సిలబస్‌ని మీరు 180 అవర్స్‌లో ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా, ప్రాపర్‌గా మీరు హైయెస్ట్ మార్క్స్‌ని అచీవ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఇది స్టడీ టైం గురించి. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే ప్రోక్రాస్టినేషన్. అంటే పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. మొదటి వీడియో చూడంగానే ఖచ్చితంగా రేపటి నుంచి నేను చదవాలి అనుకుంటున్నారు. ఒకరోజు చదువుతారు, 2 రోజులు చదువుతారు, మూడో రోజు నుంచి ఏం చదువుతానులే, ఎంత చదివినా కూడా అన్నే మార్క్స్ వస్తాయి కదా అనేసి ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందాము అంటే 5 నుంచి 5:30కి స్టార్ట్ చేద్దాము, లేదా 5:30 నుంచి 6కి స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ స్టూడెంట్ ఫేస్ చేసేది ఏంటి అంటే ప్రోక్రాస్టినేషన్. అంటే ఒక 2 రోజులు బాగా కంటిన్యూస్‌గా చదువుతారు. ఫోకస్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత 4:30కి లేవాల్సిన వాళ్ళు 5 అయినా కూడా లేరు. అలారం మోగుతూనే ఉంటుంది. ఒక 10 నిమిషాలు పడుకుందాము అనుకుంటారు. అది పోస్ట్‌పోన్ అవుతూనే ఉంటుంది. అది ఫైనల్‌గా టైం 6 అయిపోతుంది. 6కి లేసి అరే ఈరోజు 1 అవరే చదవడానికి టైం ఉంది. సో 1 అవరే చదువుతాను అనేసి అలా డిలే చేస్తూ వెళ్తారు. ఒక 4-6 డేస్ తర్వాత మీకేమనిపిస్తుంది, ఎంత చదివినా కూడా సిలబస్ అవ్వట్లేదు, కొంచెమే సిలబస్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా చదవడం అనేది పూర్తిగా తగ్గించేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే 1 మినిట్ డెసిషన్ టేకింగ్. ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్‌కి వితిన్ ఏ 1 మినిట్‌లో మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అలారం మోగింది, లేచి చదవాలా, పడుకోవాలా అన్న డెసిషను వితిన్ 1 మినిట్‌లో మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ ఎక్కువగా థింక్ చేయదు. అంటే 1 మినిట్ లోపల మీరు ఇమ్మీడియేట్‌గా నిద్ర లేవాలి. లేదంటే 1 మినిట్‌లో మీరు నిద్ర లేవలేదు అంటే అది హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు, లేదా 2 అవర్స్ అవ్వాలి, చదువుకోవడమే మానేయొచ్చు. సో, మీరు ఖచ్చితంగా 1 మినిట్‌లో డెసిషన్ తీసుకునేసి ఇమ్మీడియేట్‌గా లేచి మీరు చదవగలిగినట్లయితే ప్రోక్రాస్టినేషన్ అనేది పోతుందనమాట. అంటే పోస్ట్‌పోన్‌మెంట్ మనము ఓవర్‌కమ్ చేయాలి అంటే వితిన్ 1 మినిట్ లోపల డెసిషన్ అనేది తీసుకోవాలి. ఈ 1 మినిట్‌లో డెసిషన్ తీసుకున్నారనుకోండి, అది కరెక్ట్ డెసిషన్ అవుతుంది. మీరు 1 మినిట్ తర్వాత డెసిషన్ తీసుకున్నారనుకోండి, అది లేజీనెస్‌కి అది సపోర్ట్ చేస్తుందనమాట. సో, వితిన్ 1 మినిట్ లోపల మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే మీరు ఇమ్మీడియేట్‌గా 4:30కి లేస్తారు. 4:30 నుంచి 5:00 లోపల ఫ్రెష్ అప్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా మీరు చదవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో, ఫ్రెష్ అప్ అవ్వకపోవడము అంటే జస్ట్ మీరు బాతింగ్ చేయకుండా మీరు ఫస్ట్
ఆల్రెడీ ఎనర్జైజ్డ్గా ఉంటారు కాబట్టి జస్ట్ బ్రషప్ చేసుకునేసి ఇమ్మీడియట్గా చదువుకునేదానికి వీలైనంత తొందరగా కూర్చునేయండి. అలా చదివినట్లయితే మీ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈజీగా మీరు అర్థం చేసుకొని చదివేస్తారు. సో ఫస్ట్ ఈ విధంగా ప్రోక్రాస్టినేషన్ని మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. సో ప్రోక్రాస్టినేషన్ ఉండేటువంటి ఒక సొల్యూషన్ ఏంటంటే వితిన్ 1 మినిట్ లోపల ఈ 30 డేస్ మాత్రమే, జస్ట్ 30 డేస్ వితిన్ 1 మినిట్ లోపల మీరు డెసిషన్ తీసుకోండి. అప్పుడు మీరు రిజల్ట్స్ చూస్తారు. రిజల్ట్స్ చూసిన తర్వాత మీకే అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లము వేర్ టు స్టడీ, ఎక్కడి నుంచి చదవాలి, జనరల్గా ఏ ఏ ఏ స్టడీ మెటీరియల్ చదవాలి, ఏ సోర్సెస్ నుంచి మనం తీసుకోవాలి అనేసి వెతకడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మనము లాస్ట్ నెక్ ఆఫ్ ద మూమెంట్లో ఉన్నాం, జస్ట్ 30 డేస్ అవేలో ఉన్నాం. ఇప్పుడు మీరు స్టడీ మెటీరియల్ కోసం చెక్ చేస్తూ దానికోసం వెతకాల్సినటువంటి సమయం కాదు. ఆల్రెడీ ఆ టైం అనేది పాస్ అయిపోయింది ఏ స్టడీ మెటీరియల్ చదవాలి అని. మీరు ఇప్పటి వరకు ఏ మెటీరియల్స్ అయితే చదివారో ఆ మెటీరియల్స్లోనే మీరు మళ్ళీ రివిజన్ అనేది చేయండి, వాటిని రివైజ్ చేయండి. కొత్తగా స్టడీ మెటీరియల్స్ చదవద్దు. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఏమీ చదవలేదు అంటే అప్పుడు మీరు ఏదైతే స్లైట్గా ఏదైతే షార్టెస్ట్గా ఉంటుందో ఆ షార్టెస్ట్గా ఉండేటువంటి ఆన్సర్స్ని చూస్ చేసుకోండి. ఆ షార్టెస్ట్ ఆన్సర్స్ని చూస్ చేసుకొని ఆ షార్టెస్ట్ ఆన్సర్స్ని మళ్ళీ రివైజ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 8 మార్క్స్ క్వశ్చన్ అయినా, 4 మార్క్స్ క్వశ్చన్ అయినా, 2 మార్క్స్ క్వశ్చన్ అయినా మనము ఎంత చదివాము అనేదానికంటే మనం పేపర్లో ఎంత నీట్గా రిప్రజెంట్ చేసాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువగా చదివితే ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో దాన్ని మెమరీలో పెట్టుకోవడం కష్టమవుతుంది. సో మెయిన్ కాన్సెప్ట్స్ని ఈజీగా క్లియర్గా అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్స్ని మనము నీట్గా రిప్రజెంట్ చేసినట్లయితే డయాగ్రామ్తో లేబులింగ్ చేసి రిప్రజెంట్ చేసినట్లయితే ఫుల్ మార్క్స్ అనేది వస్తాయి. ఈ ఛానల్లోనే మీకు 8 మార్క్స్ సంబంధించిన, 4 మార్క్స్ సంబంధించినటువంటి, 2 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. వాటిని మీరు చూసినట్లయితే మీకు క్విక్ రివిజన్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే ఛానల్లో మీకు మైండ్ మ్యాప్స్ ఇచ్చారు, అంటే చాలా స్పీడ్గా రివిజన్ చేయడం కోసం ఆ మైండ్ మ్యాప్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో వాటిని కూడా మీరు ఒకసారి చూడండి. చూసినట్లయితే మీకు ఎంత ఈజీగా, ఎంత స్మార్ట్గా తక్కువ టైంలో తక్కువ రిసోర్సెస్తో హైయెస్ట్ మార్క్స్ ఎలా అచీవ్ చేయాలి అన్న విషయం అనేది మీకు కంప్లీట్గా క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో ఎక్కడి నుంచి చదవాలి అన్న విషయం క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే హార్డ్ సబ్జెక్ట్. సో కొంతమంది స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్ని హార్డ్గా ఫీల్ అవుతారు, కొంతమంది స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్ని ఈజీగా ఫీల్ అవుతారు. సో హార్డ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ మార్నింగ్ చదవాలి. సో మార్నింగ్లో కూడా మీరు 5 o'clock చదవడానికి కూర్చున్నట్లయితే ఒక 5 to 5:30 ఏదైనా మీకు ఇష్టం వచ్చినటువంటి సబ్జెక్టు, ఈజీగా ఉన్న సబ్జెక్ట్ని చదవండి. అప్పుడు ఇంట్రెస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఆ తర్వాత ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత 5:30 నుంచి మీకు ఏ సబ్జెక్ట్ అయితే చాలా టఫ్గా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ని చదవండి. అప్పుడు మీరు ఎక్కువ ఉత్సాహంతో, అట్ ద సేమ్ టైం ఎక్కువ ఇంట్రెస్ట్తో చాలా స్పీడ్గా చదవడం అనేది మీకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరే రిజల్ట్స్ అనేది చూస్తారనమాట. సో ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్గా ఉండేటువంటి సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా మీకు ఇంట్రెస్ట్ బాగా ఉంది అనిపించినప్పుడు అప్పుడు హార్డ్ సబ్జెక్ట్కి ఇమ్మీడియట్గా మారి అక్కడి నుంచి మీరు చాలా క్విక్గా నేర్చుకోవడం. జస్ట్ మీరు ఒక 1 hour చూసి 1 hourలో ఇంత చదివాను అన్న విషయం మీకే అర్థమవుతుంది. సో హార్డ్ సబ్జెక్ట్స్ ఎప్పుడు అర్లీ మార్నింగ్స్లో, అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మీకు ఈజీ సబ్జెక్ట్ని చదివాక నెక్స్ట్ 1.5 hour to 2 hours హార్డ్ సబ్జెక్ట్స్ చదివారనుకోండి, మీకు సిలబస్ అనేది చాలా త్వరగా కంప్లీట్ అవుతూ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే హౌ టు రివైజ్. ఇప్పుడు చదివిన వెంటనే మీరు ఇవాళ చదివారనుకోండి, మ్యాక్సిమం ఒక 2 days గుర్తుంటుంది, తర్వాత ఆటోమేటిక్గా మర్చిపోతారు. కాబట్టి బెస్ట్ రివిజన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ 1 day ఇవాళ మీరు ఒక సబ్జెక్ట్లో ఒక 8 marks క్వశ్చన్ చదివారు. జువాలజీలో ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ చదివారు. లేదంటే జువాలజీలో ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ప్లాస్మోడియం మ్యాను, ఆస్కరస్ గురించి చదివారు. దాన్ని ఇమ్మీడియట్గా ఏం చేయాలి
అంటే 1 డే తర్వాత నెక్స్ట్ డే కనీసం ఒక 15 మినిట్స్ దాన్ని రివిజన్ చేయాలి. 15 మినిట్స్ రివిజన్ చేస్తే అది మనకు చాలా బాగా గుర్తు వస్తుంది. సో ఇమ్మీడియట్గా నేర్చుకున్న వెంటనే దాన్ని ఇంకొకసారి రివైజ్ చేయాలి. తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే కనీసం మనము 15 మినిట్స్ దాన్ని రివిజన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత 1 వీక్ కరెక్ట్గా 1 వీక్ మీరు నోట్బుక్లో రాసి పెట్టుకోవాలి. ఈ డేట్లో నేను ఇది చదివాను. సో ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే 15 మినిట్స్ రివైజ్ చేయాలి. ఆ తర్వాత 1 వీక్ తర్వాత మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ రివిజన్ చేసినట్లయితే ఎగ్జామ్ వరకు ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ప్రాపర్గా గుర్తుంటాయి. అప్పుడు మీరు ఎగ్జామ్ రోజు మళ్ళీ కొత్తగా చదవాల్సిన పని ఉండదు. రివిజన్ చేస్తూ చదివినట్లయితే లాస్ట్ మినిట్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ మనము చదవగలుగుతాం. సో ఇది రివిజన్కి బెస్ట్ మెథడ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు, అన్ని క్వశ్చన్స్ మళ్ళీ చదువుతూ ఉంటారు. అలా చదవకూడదు. రివైజ్ చేసేటప్పుడు ఎలా చదవాలంటే ఫస్ట్ మనం రివిజన్ ఒక 15 మినిట్స్ క్వశ్చన్ చదివేసాము, ఒక చాప్టర్ చదివేసాము. చాప్టర్ చదివేశాక మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారో ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడం కానీ చెప్పడం కానీ చేయాలి. మీరు ఫ్రెండ్ ఉన్నారనుకోండి, ఫ్రెండ్తో మీరు చెప్పాలి, డిస్కస్ చేయాలి. డిస్కస్ చేస్తూ చదివినట్లయితే ఇద్దరికీ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో రివిజన్ ఎప్పుడు ఎలా చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్కి ర్యాండమ్గా ఆన్సర్స్ చెప్తూ రావాలి. ఎప్పుడైతే మనం అలా చెప్పి రాస్తామో మీరు ఎక్కడ మిస్టేక్ అవుతుందో మీకే అర్థమవుతుంది. ప్లస్ ఈ రాయడం వలన మీకేం తెలుస్తుంది, ఏ పాయింట్ మీరు మిస్ అవుతున్నారో ఆ పాయింట్ని ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేసి రివైజ్ చేయడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది. సో ఇలా రివిజన్ చేసినట్లయితే మీరు హ్యాపీగా ఈజీగా మీరు హైయెస్ట్ స్కోర్ని మీరు ఈజీగా క్రాక్ చేయగలరు అనమాట. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఓవర్ థింకింగ్. సో కొంతమంది స్టూడెంట్స్ బుక్ ఓపెన్ చేస్తారు, ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ చదువుతారు. ఈ క్వశ్చన్ వస్తుందా రాదా, అసలు నేను ఇలా చదువుతున్నాను, ఇలా చదవడం వల్ల ఒకవేళ నాకు మార్క్స్ తక్కువ వస్తే నేను ఏం చేయాలి, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే ఏం చేయాలి, నేను అనుకున్న మార్క్స్తో టాపర్ అవ్వకపోతే నేను ఏం చేయాలి, ఇలా టూ మచ్గా ఓవర్ థింక్ చేస్తూనే ఉంటారు. సో మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ చదువుతారు, ఒక 1 అవర్ థింక్ చేస్తారు. ఇలా థింక్ చేయడం వల్ల టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా ఇలాంటి థాట్స్ వస్తే మీరు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో మీకు వచ్చిన థాట్స్ అన్నిటినీ రాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ టాపర్ అవ్వకపోతే ఏంటి సమస్య, టాపర్ అవ్వకపోతే ఎలా, ఒకవేళ మా ఇంట్లో మా అమ్మ కానీ మా నాన్న కానీ తిట్టారంటే ఎలా, ఇలా అన్నీ రాశారనుకోండి. అన్నీ రాసిన తర్వాత మీరు ఒకసారి చదవండి. మీరు ఒకసారి చదివితే వాటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే ప్రస్తుతం మీరు చదవడం, అంటే మీ థింకింగ్ థాట్స్ అన్నిటిని ఆపేసి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మీరు రియలైజ్ అవుతారు. ఎప్పుడైతే మీరు రియలైజ్ అవుతారో ఇమ్మీడియట్గా మీరు మళ్ళీ చదవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఓవర్ థింకింగ్ని వదిలేయండి. ఓవర్ థింకింగ్ని వదిలేసి మీరు చదవడం, హార్డ్ వర్క్ చేసి చదివినట్లయితే చాలా ఈజీగా మీరు హైయెస్ట్ స్కోర్ని మీరు గెయిన్ చేయొచ్చు. అంటే ఈ వీడియో యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటి అంటే చాలా తక్కువ టైంలో మనకున్నటువంటి 30 డేస్ ఆఫ్ టైంలో హై ప్రొడక్టివిటీని ఎలా అచీవ్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్. సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నేను అడ్రస్ చేశానని అనుకుంటున్నాను. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ సిలబస్ అన్నీ చదవాల్సిన పని లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి. దానికి సంబంధించి ఇదే వీడియోలో చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు డీటెయిల్డ్గా బ్లూ ప్రింట్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూడండి. అది చూసి ఏ క్వశ్చన్స్ మీకు వచ్చు రాదు అని డిసైడ్ అయ్యి అక్కడ నుంచి చదవడం స్టార్ట్ చేయండి. టైం ఎప్పుడు చదవాలి, ఎక్కడుంది టైము, ఎర్లీ మార్నింగ్ అనేది చాలా సిగ్నిఫికెంట్ టైము. సో ఒకవేళ నాకు ఎర్లీ మార్నింగ్ నాకు నిద్ర లేవడం అలవాటు లేదు, ఏం ప్రాబ్లం లేదు, 2 రోజులు ట్రై చేయండి. 3 రోజుల నుంచి మీకే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి మీరు ఈజీగా చదవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్లో ఎనర్జీ హైగా ఉంటుంది, చాలా ఈజీగా మీరు ఎక్కువ సబ్జెక్టు చదవగలరు. ఆ విషయం మీరు ప్రాక్టికల్గా మీరు అప్లై చేస్తేనే రియలైజ్ అవుతారు. నెక్స్ట్ ప్రోక్రాస్టినేషన్, ఎలా మనం పోస్ట్పోన్మెంట్ని తగ్గించుకోవాలి. 30 సెకండ్స్ లోపల డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే ప్రోక్రాస్టినేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఇది సైంటిఫికలీ ప్రూవెన్ మెథడ్ అనమాట. 1 minute to 30 seconds లోపల మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వేర్ టు స్టడీ, కొత్తగా అయితే మీరు
కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే షార్టెస్ట్గా మీరు నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే షార్టెస్ట్గా నేర్చుకుంటారో అంటే 8 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, ఒక 15 పాయింట్స్ రాసి నీట్గా డయాగ్రామ్ వేసి లేబుల్ చేయాలి. 4 మార్క్స్ అనుకోండి 8 పాయింట్స్ రాయాలి. డయాగ్రామ్ ఉంటే 6 పాయింట్స్ రాసినా సరిపోతుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఒక 2 to 3 లైన్స్ రాస్తే సరిపోతుంది. ఇలా ప్రిసైజ్గా చదివినట్లయితే మీకు ఎక్కడి నుంచి చదవాలి రిసోర్సెస్ కోసం వెతుకుతూ మీరు టైం వేస్ట్ చేయొద్దు. ఉన్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. నెక్స్ట్ హార్డ్ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి? మార్నింగ్ లేచిన వెంటనే మీకు ఇష్టమైన సబ్జెక్ట్, ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చదివి దాని తర్వాత ఇమ్మీడియట్గా హార్డ్ సబ్జెక్ట్కి షిఫ్ట్ అవ్వండి. ఇలా చేసినట్లయితే తక్కువ టైంలో మీరు ఎక్కువ నాలెడ్జ్ అనేది పెంచుకోగలుగుతారు. సో హౌ టు రివిజన్ ఎలా చేయాలి? ఫస్ట్ మీరు ఏదైనా ఒక ప్రశ్న నేర్చుకున్న వెంటనే ఇమ్మీడియట్గా దాన్ని ఒక 5 minutes చదవాలి. చదివిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే దాన్ని మళ్ళీ 15 minutes రివైజ్ చేయాలి. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా 15 minutes రివిజన్ చేయాలి. 7 days గ్యాప్లో మళ్ళీ రివిజన్ అనేది జరగాలి. ఎందుకంటే మన బ్రెయిన్ ఒకరోజు ఇవాళ చదివామనుకోండి 2 రోజుల తర్వాత ఖచ్చితంగా మర్చిపోతుంది. కాబట్టి మనం రివిజన్ చేసామనుకోండి మనము ఎగ్జామ్ ముందు ఎక్కువ టైంని వేస్ట్ చేయాల్సిన పని ఉండదు. తొందరగా మనము ఎంటైర్ సిలబస్ని రివైజ్ చేసేయచ్చు అనమాట. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓవర్ థింకింగ్, అనవసరమైన విషయాల గురించి థింక్ చేయొద్దండి. ప్రస్తుతం మనకు టైం చాలా తక్కువగా ఉంది. ఆ టైంని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కంప్లీట్గా చూడండి. చూసి మీకు ఏవి వచ్చో ఏవి రాదో అనలైజ్ చేసుకున్న తర్వాత మీరు చదివినట్లయితే మీరు ఈజీగా తక్కువ టైంలో 60 out of 60 స్కోర్ చేయడానికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ బ్లూ ప్రింట్ గురించి డిస్కస్ చేస్తాము. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 8 marks క్వశ్చన్స్. మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 3 8 marks క్వశ్చన్స్ ఇస్తారు, అందులో 2 రాయాలి. 8 4 marks క్వశ్చన్స్ ఇస్తారు, అందులో 6 రాయాలి. 10 2 marks క్వశ్చన్స్ ఇస్తారు, అన్ని అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ 8 marks క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్లోంచి ఒక 8 marks క్వశ్చన్ వస్తుంది. సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్లోంచి ఒక 8 marks క్వశ్చన్. హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్లోంచి ఒక 8 marks క్వశ్చన్ వస్తుంది. 4 marks తీసుకున్నట్లయితే బయాలజికల్ క్లాసిఫికేషన్లోంచి ఒక 4 marks, ప్లాంట్ కింగ్డమ్లోంచి ఒక 4 marks, మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్లోంచి ఒక 4 marks, టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ నుంచి ఒక 4 marks, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్లోంచి ఒక 4 marks, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్లోంచి ఒక 4 marks, హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్లోంచి ఒక 4 marks, ఎకలాజికల్ అడాప్టేషన్స్లోంచి ఒక 4 marks వస్తుంది. సో టోటల్గా 8 ఇస్తారు, మనం 6 రాయాలి. వెరీ షార్ట్ ఆన్సర్. 2 marks క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే లివింగ్ వరల్డ్లోంచి ఒక 2 marks, బయాలజికల్ క్లాసిఫికేషన్లోంచి ఒక 2 marks, సైన్స్ ఆఫ్ ప్లాంట్స్లోంచి ఒక 2 marks, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్లోంచి ఒక 2 marks, టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్లోంచి ఒక 2 marks, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్లోంచి ఒక 2 marks, సెల్ సైకిల్ అండ్ డివిజన్లోంచి ఒక 2 marks, ఎకలాజికల్ అడాప్టేషన్స్లోంచి ఒక 2 marks వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం చాప్టర్ వైజ్ వెయిటేజ్ని అనలైజ్ చేసుకొని మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవ్వడం వల్ల హై మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఓకే, ఇయర్ బాటనీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ 8 marks క్వశ్చన్స్ చూసినట్లయితే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్లో నుంచి డిఫైన్ రూట్ మోడిఫికేషన్, ఎక్స్ప్లెయిన్ హౌ రూట్ ఈజ్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్, ఎక్స్ప్లెయిన్ హౌ స్టెమ్ ఈజ్ మోడిఫైడ్ వేరియస్లీ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెజ్మోస్ ఇన్ఫ్లోరెసెన్స్. అంటే రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, రెజ్మోస్ ఇన్ఫ్లోరెసెన్స్ ఈ 3 ఇస్తుంటారనమాట. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చూసినట్లయితే రైట్ ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్, డిస్క్రైబ్ ద పార్ట్స్ ఆఫ్ మెచ్యూర్ యాంజియోస్పర్మ్ ఎంబ్రియోస్పార్క్, మెన్షన్ ద రోల్ ఆఫ్ syngrids. Next, draw a diagram of microsporangium and label its wall layers. Write briefly about the wall layers. Next, describe the process of fertilization in angiosperm. Histology and anatomy of flowering plant lo మనం తీసుకున్నట్లయితే describe the internal structure of dorsoventral leaf with the help of a label diagram. Describe the TS of dicot stem. Describe the internal structure of dicot root. Describe the internal structure of monocot root. ఈ క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ 4 marks క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే బయాలజికల్ క్లాసిఫికేషన్లో what are the characteristic features of euglenoids, give the salient features and importance of chrysophytes,
Give a brief account on dinoflagellates. Write the role of fungi in our daily life. ప్లాంట్ కింగ్డమ్లో తీసుకున్నట్లయితే డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే, డిఫరెన్షియేట్ బిట్వీన్ లివర్వర్ట్స్ అండ్ మోసెస్, what is meant by homosporous and heterosporous pteridophytes. Write a brief note on economic importance of algae and bryophytes. Modes of reproduction తీసుకున్నట్లయితే write a brief account on gametogenesis with example. List the changes observed in angiosperm flowers subsequent to pollination and fertilization. Discuss the various types of pollen tube entry into the ovary with the help of a diagram. Taxonomy of angiosperms లో describe the non-essential floral parts of the plants belonging to Fabaceae, describe the essential floral parts of the plants belonging to Liliaceae, describe the essential organs of Solanaceae, give economic importance of plants belonging to Fabaceae. Cell the unit of life లో తీసుకున్నట్లయితే describe the cell organelles which contain chlorophyll pigments, describe the structure and function of powerhouse of cells, describe the structure of nucleus, what are nucleosomes, what are they made up of. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్లో తీసుకున్నట్లయితే విచ్ డివిజన్ ఈజ్ నెసరీ టు మెయింటైన్ ఎ కాన్స్టెంట్ క్రోమోజోమ్ నెంబర్ ఇన్ ఆల్ బాడీ సెల్స్ ఆఫ్ multicellular organisms and why. Though rudimentarily described as resting phase, interphase does not really involve rest comment. Explain prophase 1 of meiosis. నెక్స్ట్ హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్లో తీసుకున్నట్లయితే స్టేట్ ద లొకేషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్. వాట్ ఈస్ టెరిడర్మ్, హౌ డస్ టెరిడర్మ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ డైకాట్ స్టెమ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెంటికల్స్ అండ్ స్టొమాటో. ఎకలాజికల్ అడాప్టేషన్స్ తీసుకున్నట్లయితే వాట్ ఆర్ హైడ్రోఫైట్స్, బ్రీఫ్లీ డిస్కస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ విత్ ఎగ్జాంపుల్స్. Write brief account on classification of xerophytes. Enumerate the morphological adaptations of xerophytes. Give in detail the anatomical adaptations shown by xerophytes. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే లివింగ్ వరల్డ్లో వాట్ ఈజ్ ఫ్లోరా, డిఫైన్ ద టర్మ్ కప్లెట్ and lead in taxonomic key. What is meant by manuals and monographs? What is the basic unit of classification? Define it. Give the scientific name of mango. Identify the generic name and specific epithet. Biological classification తీసుకున్నట్లయితే how are virions different from viruses? What do the term phycobiont and mycobiont signify? State 2 economically important uses of heterotrophic bacteria. Name 2 diseases caused by mycoplasmas. Give the main criteria used for classification by Whittaker. Science of plants తీసుకున్నట్లయితే who is popularly known as father of botany? What was the book written by him? Why is Mendel considered as the father of genetics? Who discovered the cell and what was the book written by him? What is paleobotany? What is its use? Name the books written by Parasara and mention its important aspects. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్లో తీసుకున్నట్లయితే డిఫరెన్షియేట్ బిట్వీన్ రెజిమోస్ అండ్ సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్. వాట్ ఈస్ ద మార్ఫాలజీ ఆఫ్ కప్ లైక్ స్ట్రక్చర్ ఇన్ సయాథియం, ఇన్ విచ్ ఫ్యామిలీ ఇట్ ఈస్ ఫౌండ్. డిఫరెన్షియేట్ actinomorphic and zygomorphic flowers. What is meant by epipetalous condition? Give an example. What is meant by pulvinous leaf base? In members of which angiosperm family do you find them? Define veniation. How do dicots differ from monocots with respect to veniation? Define placentation. What type of placentation is found in dianthus? What is meant by parthenocarpic fruit? How is it useful? Define mericarp. In which plant you find them? Taxonomy for angiosperms తీసుకున్నట్లయితే what is omega taxonomy? What is the natural system of plant classification? Name the scientists who followed it. What is geocarpy? Name the plants which exhibit this phenomenon. Write the floral formula of solanum plants. Give the technical description of anthers of Allium cepa. Cell the unit of life లో తీసుకున్నట్లయితే what is the significance of vacuole in the plant cell? Mention a single membrane bound organelle which is rich of hydrolytic enzymes. What is the features of metacentric chromosomes? What is referred to as satellite chromosome? What is middle lamella made up of? What is its functional significance? Biomolecules తీసుకున్నట్లయితే give one example for each amino acid, sugar, nucleotide and fatty acid. Explain deuterionic form of an amino acid. What constituents of DNA are linked by glycosidic bond? Glycine and alanine are different with respect to one substituent on the alpha carbon. What are the other common substituent groups? Cell cycle and cell division.
Which tissue of animal and plant exhibits meiosis? Which of the 4 chromatids of bivalent at prophase 1 of meiosis can involve in crossover? If a tissue has at a given time 1024 cells, how many cycles of mitosis had the original parental single cell undergone? An anther has 1200 pollen grains. How many pollen mother cells must have been there to produce them? At what stage of the cell cycle does DNA synthesis occur? Ecological adaptations లో చూసినట్లయితే climax stage is achieved quickly in secondary section compared to the primary section. Why? Name the type of land plants that can tolerate the salinities of the sea. Define the population and community. Hydrophytes to reduce xylem. Why? సో ఇవి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేస్తూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినట్లయితే స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మనము ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించినటువంటి జూనియర్ ఇంటర్ బాటనీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తాము. ఫస్ట్ మార్చ్ ఏపీ 2020 పేపరు. జనరల్గా మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 2 మార్క్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ రాయాలి, 20 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బిలో 8 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 రాయాలి. సెక్షన్ సిలో 3 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, మనం 2 రాయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ సెక్షన్ ఏ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ డిఫైన్ ఇట్. గివ్ ద మెయిన్ క్రైటీరియా యూజ్డ్ ఇన్ ద క్లాసిఫికేషన్ బై Whittaker. Name the books written by Parasara and mention the important aspects discussed in these books. Differentiate fibrous roots from adventitious roots. Define placentation. What type of placentation is found in Dianthus? Write the floral formula of Solanum plant. What is referred to as the satellite chromosome? Medicines are either man-made or obtained from living organisms like plant, bacteria and animals, and hence the latter are called natural products. Sometimes natural products are chemically altered by man to reduce the toxicity or side effects. Write against each of the following whether they were initially obtained as a natural product or a synthetic chemical. Penicillin, sulfonamide, vitamin C, growth hormone. If a tissue has at a given time 1024 cells, how many cycles of mitosis had the original parental single cell undergone? Hydrophytes show reduced xylem. Why? ఇది 2 మార్క్స్. 4 మార్క్స్ చూసినట్లయితే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ యూగ్లైడ్స్? గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ప్రోథాలస్. డిఫైన్ juvenile phase, reproductive phase. Describe the essential floral parts of plants belonging to Liliaceae. What is cytoskeleton? What functions it is involved in? Though redundantly described as a resting phase, interface does not really involve rest. Comment. State the location and function of different types of meristems. Write brief account on classification of xerophytes. ఇవి 4 మార్క్స్. సో 8 మార్క్స్ చూసుకున్నట్లయితే మనకు స్టెమ్ మోడిఫికేషన్ ఇచ్చాడు, డయాగ్రామ్ ఆఫ్ మైక్రోస్పరాంజియం ఇచ్చాడు, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మోనోకాట్ రూట్ ఇచ్చారు. ఇది మనకు 2020లో ఏపీలో వచ్చినటువంటి పేపర్ అనమాట. నెక్స్ట్ తెలంగాణలో 2020లో వచ్చిన పేపర్ చూసినట్లయితే 2 మార్క్స్. What is the basic unit of classification? Define it. What is omega taxonomy? What does S refers to in the 70S and 80S ribosomes? Define population and community. What is meant by pulvinous leaf base? In members of which angiospermic family do you find them? Define placentation. What type of placentation is found in Dianthus? Starch, cellulose, glycogen, chitin or polysaccharides found among the following. Choose one appropriate and write against them. Cotton fiber, exoskeleton of cockroach, liver and peeled potato. What is paleobotany? What is its use? State 2 economically important uses of heterotrophic bacteria. An anther has 1200 pollen grains. How many pollen mother cells must have been there to produce them? ఇవి 2 మార్క్స్. 4 మార్క్స్ చూసుకున్నట్లయితే what are the characteristic features of euglenoid? What is heterospory? Briefly comment on its significance. Give 2 examples. Distinguish between asexual and sexual reproduction. Why is the vegetative reproduction also considered as a type of asexual reproduction? Give economic importance of plants belonging to Fabaceae. Write a brief account on classification of xerophytes. Give a brief account of the types of chromosomes based on the position of centromere. A transverse section of trunk of a tree shows concentric rings which are known as the annual rings.
how are these rings formed, what is the significance of these rings. Though described as a resting phase, interface does not really involve rest. కమెంట్ ఆన్ ఇట్. ఇవి 4 మార్క్స్. మనకి 8 మార్క్స్ చూసుకున్నట్లయితే రూట్ మోడిఫికేషన్ ఇచ్చాడు. తర్వాత మెచ్యూర్ యాంజియోస్పర్మ్ ఎంబ్రియోస్పాక్ అని ఇచ్చారు. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డోర్సోవెంట్రల్ లీఫ్ ఇచ్చారు అనమాట. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ పేపర్ చూసినట్లయితే మనకు 23 ఏపీలో వచ్చినటువంటి పేపర్ చూసినట్లయితే why is Mendel considered as the father of genetics? Differentiate between Apocarpus and Syncarpus ovary. Define the term couplet and lead in the taxonomic key. How are virions different from viruses? What is omega taxonomy? Differentiate actinomorphic from zygomorphic flower. What is referred to as satellite chromosome? Hydrophytes show reduced xylem. Why? Explain the zwitterionic form of an amino acid. An anther has 1200 pollen grains. How many pollen mother cells must have been there to produce them? ఇవి 2 మార్క్స్. 4 మార్క్స్ చూసుకున్నట్లయితే లిస్ట్ ద చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ యాంజియోస్పర్మ్ ఫ్లవర్స్ సబ్సిక్వెంట్ టు పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్. డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ డైనోఫ్లాజెల్లెట్స్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొకారియోటిక్ సెల్స్? What is the difference between lenticels and stomata? Give an account of importance of plant belonging to Fabaceae. Though redundantly described as a resting phase, interface does not really involve rest. Comment on it. List out anatomical adaptations of hydrophytes. నెక్స్ట్ 8 మార్క్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ రూట్ ఇచ్చాడు. తర్వాత యాంజియోస్పర్మ్ ఎంబ్రియోసాక్ ఇచ్చారు. నెక్స్ట్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఇచ్చారన్నమాట. ఇవి 8 మార్క్స్. సో తెలంగాణలో మార్చ్ 2023 పేపర్ చూసినట్లయితే 2 మార్క్స్. వై ఈజ్ మెండల్ కన్సిడర్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? వాట్ ఈజ్ paleobotany? వాట్ ఈజ్ ఇట్స్ యూజ్? వాట్ డస్ ICBN స్టాండ్స్ ఫర్? విచ్ ఆర్గాన్ ఈజ్ మోడిఫైడ్ టు ట్రాప్ ఇన్సెక్ట్స్ ఇన్ insectivorous plants? Give 2 examples. Define mericarp. In which plant do you find them? Name the type of pollination mechanism found in members of Fabaceae. What is referred to as a satellite chromosome? Give 1 example for each of the amino acids, sugar, nucleotide fatty acids. Which tissue of animals and plants exhibit meiosis? Define communities who classified plant communities into hydrophytes, mesophytes and xerophytes. ఇవి 2 మార్క్స్. 4 మార్క్స్ చూసినట్లయితే వాట్ ఈజ్ మెంట్ బై ఐడెంటిఫికేషన్ అండ్ నామెన్క్లేచర్? హౌ ఈజ్ ఎ కీ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ lignoid? Fertilization is not an obligatory event for fruit production in certain plants. Explain the statement. Describe the essential floral parts of plants belonging to Liliaceae. Describe the cell organelles which contain chlorophyll pigments. Schematically represent the primary, secondary and tertiary structure of the hypothetical polymer using the protein as an example. State the location and function of different types of meristems. What are hydrophytes? Briefly discuss the different kinds of hydrophytes with examples. ఇవి 4 మార్క్స్. 8 మార్క్స్ చూసినట్లయితే రూట్ మోడిఫికేషను, డయాగ్రామ్ ఆఫ్ మైక్రోస్పోరాంజియము, టీఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్. ఇవి 8 మార్క్స్. నెక్స్ట్ ఏపీ మార్చ్ 24 పేపర్ చూసినట్లయితే 2 మార్క్స్. What is flora? Name the 2 diseases caused by mycoplasma. What are herbalists? What are the books written by them? What is meant by parthenocarpic fruit? How is it useful? Differentiate between Apocarpus and Syncarpus ovary. Give the technical description of anthers and allium cepa. What is osmosis? What constituents of DNA are linked by glycosidic bond? Which of the phases of the cell cycle has the longest duration? Name the type of land plants that can tolerate the salinities of the sea. 4 మార్క్స్ చూసినట్లయితే రైట్ ద రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్. రైట్ ద నోట్ ఆన్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బయోఫైట్స్. డిఫైన్ juvenile phase and reproductive phase. Describe non-essential flora part of plants belonging to Fabaceae. Though rudimentally described as a resting phase, interphase does not really involve the rest. Comment. What are the nucleosomes? What are they made up of? What is the difference between lenticels and stomata? Write the brief account of classification of xerophytes. 8 మార్క్స్ చూసినట్లయితే మనకు రూట్ మోడిఫికేషన్ ఇచ్చాడు, ఫర్టిలైజేషన్ ఆఫ్ యాంజియోస్పర్మ్ ఇచ్చాడు, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ రూట్ ఇచ్చాడు అనమాట.
తెలంగాణ 24 పేపర్ చూసినట్లయితే గివ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో, ఐడెంటిఫై ద జెనరిక్ నేమ్ అండ్ గివ్ స్పెసిఫిక్ ఎపిథెట్. హౌ ఆర్ ద విరియాయిడ్స్ డిఫర్ ఫ్రమ్ ద వైరసెస్, who discovered the cell and what was the book written by him, what is meant by Pulvinus leaf base, in the members of which angiosperm family do you find them, what is the morphology of cup-like structure of Xanthium, in which family you found it, name the type of pollination mechanism found in the members of Fabaceae, what is the key feature of metacentric chromosomes, give one example for each amino acid, sugar, nucleotides and fatty acids. An anther has 12,000 pollen grains. How many pollen mother cells must have been there in to produce them? Define phytes and xiphophyites. Name the plant from your locality that is either heliophyte or psychophytes. 4 marks చూసినట్లయితే give a brief account on dinoflagellates. How would you distinguish monocots and dicots? Distinguish between asexual and sexual reproduction. Why is the vegetative reproduction also considered as a type of asexual reproduction? Describe the essential floral parts of plants belonging to Liliaceae. Differentiate between rough endoplasmic reticulum and smooth endoplasmic reticulum. Explain prophase 1 of meiosis. State the location and function of different types of meristems. Enumerate the morphological adaptations of xerophytes. 8 మార్క్స్ చూసుకున్నట్లయితే మనకు స్టెమ్ మోడిఫికేషన్స్ ఇచ్చాడు, తర్వాత లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ యాంజియోస్పర్మ్ ఎంబ్రియోసాఫ్ట్ ఇచ్చారు, నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మోనోకాట్ రూట్ ఇచ్చారనమాట. సో ఇది మనకు తెలంగాణలో 24లో వచ్చినటువంటి పేపర్. ఈ పేపర్స్ చూసినట్లయితే మీకు ఏ చాప్టర్స్ నుంచి ఏవేవి ఇంపార్టెన్స్ స్ట్రెస్ చేస్తున్నారు అన్న ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకొని చదువుకున్నట్లయితే హైయెస్ట్ మార్క్ని అచీవ్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యాపీ రీడింగ్ and subscribe to my YouTube channel. Thank you.